బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి 30 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని కనుగొనేందుకు మట్టి శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలు, రోబోలను ఉపయోగిస్తున్నారు. టన్నెల్లో మట్టి శిథిలాలను తొలగించేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో, 30 HP సామర్థ్యం గల వాక్యూమ్ పంపు, లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంక్ వంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. టన్నెల్లో ధ్వంసమైన టీబీఎం యంత్రం విడిభాగాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహాయక సిబ్బంది వేగం పెంచారు. తొలగించిన టీబీఎం సామాగ్రిని లోకో ట్రైన్తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో అన్వీ రోబోటిక్స్కు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో పనిచేస్తుంది. ప్లాట్ఫామ్ క్యాబిన్ను ప్లాస్మా గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 30 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని కనుగొనేందుకు మట్టి శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలు, రోబోను ఉపయోగిస్తున్నారు. టన్నెల్లో మట్టి శిథిలాలను తొలగించేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో, 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంక్ వంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. టన్నెల్లో ధ్వంసమైన టీబీఎం యంత్రం విడిభాగాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహాయక సిబ్బంది వేగం పెంచారు. తొలగించిన టీబీఎం సామాగ్రిని లోకో ట్రైన్తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో అన్వీ రోబోటిక్స్కు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో పనిచేస్తుంది. ప్లాట్ఫామ్ క్యాబిన్ను ప్లాస్మా గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తున్నారు.